పశ్చిమ గోదావరి జిల్లా తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో యోగాంధ్ర 2025 కార్యక్రమం కింద గురువారం జరిగిన యోగాసనాల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు 2000 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగాంధ్ర 2025 ప్రధాన లక్ష్యం ప్రజల్లో యోగా భాష్యంపై అవగాహన పెంపొందించడం మరియు ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన జీవితం గడపడంలో భాగస్వాములు అవడమే అని తెలిపారు. ప్రతిరోజు యోగా సాధన చేయడం ద్వారా శరీరానికి ఆరోగ్యంతో పాటు మనసుకు ఉల్లాసం కలుగుతుందని, అందుకే యోగాన్ని మన జీవన శైలిలో ఒక భాగంగా మార్చుకోవాలని సూచించారు. విద్యార్థులు యోగా సాధన ద్వారా శారీరకంగా ఫిట్ గా ఉత్తేజంగా ఉండగలరని పేర్కొన్నారు. ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ సుమారు 5 లక్షల మంది యోగా అభ్యాసకులతో కలిసి పాల్గొననున్నారని, దీనికి సంబంధించిన ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తణుకులోని ప్రజలందరూ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయడానికి ముందుకు రావాలని ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. శ్వాస వదులుతూ తలని ముందుకు ఉంచుతాం. శ్వాస తీసుకుంటూ కుడివైపు నుంచి ఇలా తలని వెనక్కి క్లాక్ వైజ్లో వెనక్కి వెళ్తున్నప్పుడు శ్వాస తీసుకోవాలి. ముందుకు వస్తున్న పైకెత్తండి. శ్వాస వదులుతూ వదులుతూ తల చేతులు కూడా ముందుకు సాగుతూ అలాగ డౌన్ అవ్వండి. కనీసం మీ కాలు వేళ్ళు పట్టుకోండి. అంటే ఎడమ వైపుకి శ్వాసను వదులుతూ తిప్పాలి. ఒక రౌండ్ అయిందండి. శ్వాస తీసుకుంటూ ముందుకు వద్దాం. 2 రౌండ్లు చేద్దాం. శ్వాస వదులుతూ కుడివైపుకి శ్వాస తీసుకుంటూ మధ్యకి రావాలి. శ్వాస వదిలిపెడుతూ ఎడమ వైపుకి తలని ఓపెన్ చేసేయండి. ఏ వేలు కావాలి కావాలి, ఏ పాము కా పాము కావాలి, అచేతి కావాలి. ఫుల్ స్ట్రెచ్ చేయండి పైకి. 7 6 5 4 3 2 1 శ్వాస వదిలేస్తూ ముందుకు వచ్చేసేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 14,000 గ్రామాల పైగా ఈ యోగాని తీసుకువెళ్ళి రాబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 5 లక్షల మందితో వైజాగ్లో ప్రధానమంత్రి గారు మోడీ గారు పాల్గొనే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈసారి 11వసారి మన వైజాగ్ పట్టణంలో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడంతో పాటుగా గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు చేసే విధంగా 5 లక్షల మందితో ఆర్కే బీచ్ నుంచి భీముల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మీ అందరికీ కూడా తెలుసు. 5వ తేదీకి 21వ తేదీకి 2 కోట్ల మంది యోగాలో భాగస్వాములు అయ్యే విధంగా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ట్రైనర్లని ప్రిపేర్ చేయడం, ఈ విధంగా రాష్ట్రంలో యోగాని మన అందరిలోనూ కూడా ఒక అంతర్భాగంగా చేయాలనేది ఈరోజు ప్రభుత్వ లక్ష్యం. దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా యోగా ద్వారా సింపుల్గా 45 నిమిషాలు మనం యోగా చేస్తే ఆ రోజంతా కూడా మనందరం కూడా హుషారుగా ఉంటాం. ఏదైనా ఈరోజు మనం కొంచెం మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ కొంచెం వీక్గా ఉంటే యోగా చేస్తే ఆటోమేటిక్గా మనందరం కూడా మరలా యాక్టివ్గా తయారవుతాం. అటువంటి యోగాని ప్రతి ఒక్కరు కూడా మనందరం కూడా నిత్యం భాగస్వాములుగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.